హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేనైతే మీకు మంచి టేస్టీ అండ్ యమ్మీ టమాటా చట్నీ అయితే చూపించేస్తున్నా. సో ఇది వచ్చేసి రైస్, రోటీ, దోశలు దేంట్లో అయినా బాగుంటుంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. సో ఫస్ట్ వచ్చేసి మనం పచ్చిమిర్చి అయితే కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలన్నమాట. సో అప్పుడు కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేనైతే టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను. సో ఇలా 4 పీసెస్ అయితే చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ అయితే వేసి నేనైతే వేయించుకుంటున్నాను అనమాట. సో హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకండి, మాడిపోయే ఛాన్స్ ఉంది, అప్పుడు టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో అయినా లేకపోతే లో ఫ్లేమ్లో అయినా పెట్టేసుకొని మగ్గిచ్చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనమైతే పుదీనా అయితే కట్ చేసి పెట్టుకున్నాము. సో మనం ఈరోజు చేసేదైతే పుదీనా టమాటో చట్నీ అనమాట. సో అందుకని పుదీనా అయితే మంచిగా కడిగేసుకొని కట్ చేసుకున్నాను. సో మనం ఇంకా ఒక 2-3 మినిట్స్ అయితే దించుకుంటాం. టమాటా మగ్గిపోయింది అనుకున్నప్పుడు పుదీనా అయితే వేసేసుకోవాలన్నమాట. సో పైనుంచి మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పుదీనా అయితే వేసేసుకోవాలి. సో మంచిగా దాన్ని కలిపేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం ఉడకాలన్నమాట. సో ఒక 2 మినిట్స్ అయిపోతే పుదీనా అయితే వేగిపోతుంది. టమాటా పచ్చడి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదా, నాకైతే చాలా ఇష్టం. సో రైస్లోకైనా, రోటీలోకైనా, దోశ, ఇడ్లీ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది. సో టమాటా కర్రీ, టమాటా చట్నీ అంటే నాకు చాలా ఇష్టం. సో నెక్స్ట్ వచ్చేసి మనం కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుందాం. కొంతమంది జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి కూడా వేసుకుంటారు. సో నేను వచ్చేసి ఇది సింపుల్ మెథడ్లో చేస్తున్నాను కాబట్టి నేను అవేం వేసుకోవట్లేదు. కొద్దిగా దూరగా వేయించుకొని కొంచెం నల్లబడ్డాక మనమైతే టమాటా దాంట్లో అయితే వేసేసుకోవాలి పల్లీలు. సో ఇక్కడ వచ్చేసి నేనైతే వేడిగా ఉంది కాబట్టి కొంచెం అటు ఇటు కదుపుతున్నాను అనమాట. నేనైతే ఒకసారి అలాగే వేడి వేడిది తొందరలో మిక్సీ పట్టేసా, అది మొత్తం ఎగిరి ఇల్లంతా అయ్యింది. సో మీరు కూడా నాలాగా చేయకండి. సో కొంచెం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టండి. సో వేయించుకున్న పల్లీలు వేసేసాం, కొద్దిగా చింతపండు వేసేసుకున్నాం, అలాగే కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు. సో మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి. సో మనం బరకగా కావాలనుకుంటే ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. సో నేనైతే బరకగానే తీసుకున్నాను, నాకు అలాగే ఇష్టం. అప్పుడే రోట్లో ఆ టేస్ట్ అయితే రాదు, కానీ మనకు కొంచెం అలా అనిపిస్తుంది. సో అలా ఉంటది కాబట్టి పోపు అయితే వేసేసుకోవాలి. సో కొద్దిగా ఆయిల్ వేసి పట్టేసుకుని జీలకర్ర, ఆవాలు కూడా వేసుకోవచ్చు, నేనైతే వేయలేదు. జీలకర్ర, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత మన చట్నీలో వేసుకున్నాం. సో మన ఎమ్మి ఎమ్మి టేస్టీ టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది. సో వేడి వేడి అన్నంలో టమాటా చట్నీ వేసుకొని ఒక ఆమ్లెట్ వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది.